మనుగురు నుండి 35 మంది ప్రయాణికులతో భద్రాచలం వస్తున్న పల్లె వెలుగు బస్సు మోతే గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో ఎదురుగా ఆటో రావడంతో అదుపు తప్పి పొలాల్లోకి బస్సు దూసుకుపోయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ ఆటోల ద్వారా భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో చాలా మంది బయటపడ్డారు. బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ డోర్ కాడి పోవచ్చు. వచ్చి డైరెక్ట్ ఈ మోరు వదిలేశారు మిమ్మల్ని చూసుకోలేదు. మేము వచ్చాకనే అంబులెన్స్ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరినీ అందులో ఎక్కియటం, పిల్లల్ని వాళ్ళందరినీ పంపించడం కూడా జరిగింది. చిన్న చిన్న పిల్లలండి, ఇవన్నీ 1 సంవత్సరం పిల్లలు ఉన్నారు. దాంట్లో సంవత్సరం పిల్లలకు చాలా దెబ్బలు తగిలినాయి. ఒక ఫ్యామిలీ మొత్తం దెబ్బలు తగిలినాయి. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా అంబులెన్స్లో నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి వాళ్ళందరి పొజిషన్ ఎలా ఉంది ఏంటన్నది మనకి ఇంకా తెలియదు. కానీ ఇంత మటుకు ఇక్కడికి మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మాత్రం క్వశ్చన్ చేయాలి కదండి. కానీ ఎందుకు రాలేదు వాళ్ళు ఇంత మటుకు? ఇది డ్రైవర్ల నిర్లక్ష్యమా ఏంటా అన్నది తెలియట్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చూస్తున్నాం. సుమారుగా ఎంతమంది ఉన్నారండి మీరు? వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దగ్గర ఒక 20 మంది దాకా పోయారు. గవర్నమెంట్ హాస్పిటల్కి 20 మంది దాకా పోయారు. మిగతా వాళ్ళకు చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. కానీ కొంతమంది 2 అంబులెన్స్లు వచ్చినాయి. 2 అంబులెన్స్లలోకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఫుల్ దెబ్బలు తగిలినాయండి. సార్బాగ్ నుంచి మనుగురు నుంచి వచ్చే బస్సు మీ కళ్ళ ముందే జరిగింది అంటారుగా, ఎట్లా జరిగిందో పెద్దమ్మ తల్లి గుడికి పోయి వస్తా ఉంటే మాకు అట్లా స్పీడ్గా వస్తుంది అక్క బస్సు. అమ్మాయి ఇది బస్సు ఉరికొస్తుందని మేము అనుకుంటూనే ఉన్నాం. మాకెళ్ళి రాకుంటే ఇక అటు దిగబడ్డానికి కొంచెం బ్రేక్ వేసిండు అనుకుంటా ఆయన. ఇక పోయి ఆ నీళ్ళ కాలువకు గుద్దుకొని అందులో నుంచి అద్దం పలగటం, ఇట్లా ఎత్తుకొని పిల్లగాని ఇట్లా ఎగిరి పడ్డదామా, ఇట్లా పడిపోయింది. ఇట్లా బయటపడరా ఇట్లున్నారు. ఇక పండు మేము ఆటో ఆపి దబూరికి పండు పిల్లగాడు వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటారు. ముందు వాడిని అంది అంటే లేపంగానే పిల్లగాడు పెడతాడు. అసలు ఏం అడ్డు లేదు, అసలు ఏమి లేదు. అసలు ఎంత కూడా అడ్డే లేదు. మా ఆటో ఒక్కటే వస్తుంది, అటు నుంచి బస్ లోపల బాబుతో మీకు తిట్టడం. ఇక మరి ఎట్టవునో ఇక ఆ దేవుడి దయ వల్ల అయితే మాకెళ్ళి రాలేదు. కానీ ఇక మేమే ఉరికిపోయి ఆ పిల్లగాడు మంచిగా ఉంటుంది. మొత్తం బ్లడ్ ఇక మాకు పిల్లగాని తీసుకొని వచ్చిన ఇంకా ఆమెకు సోయి లేదు పిల్లగాని అడగటానికి. ఆమెకు అరగంటగా పడ్డది. ఎత్తుకొని వచ్చారు ఆమెను. వాళ్ళ ఆయనకి కాలిరిగింది, ఆమెకి కాలిరిగింది. పిల్లగాని రాలేదు. సీన్ గారికి ఫోన్ చేసిన చెయ్యంగానే
సీనుగాడు ఉరికొచ్చిండు. ఆ. ఉరికొచ్చి అంబులెన్స్ ఫోన్ చేశారంటే చేయలేదన్న. ఇక మరి ఇక చేశారనుకుంటా అంబులెన్స్ ఆటోలు ఎక్కించి దబా ఇక ఆటోలు ఎక్కించి పంపించారు. సరే సరే